ఏమని చెప్పా ఎట్లని చెప్పా ఆ వీడియో చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి. ఎంత ఆపుకుందామన్నా కళ్ళల్లో కాలువలై వారుతున్నాయి నీళ్ళు. నా ఒక్కదానికే కాదు, ఆ వీడియో చూసిన ప్రతి మనిషి ఏడుస్తాడు. అదే పహల్గామ్లా ఆ ఉగ్రవాద దుర్మార్గులు చేసిన పనికి ఓ అక్క దుఃఖం చూసి భారతమ్మే ఏడుస్తున్నది. అయ్యయ్యో, కడుపులున్న దుఃఖం ఎగజిమ్ముకొని వస్తున్నది. పక్కనోళ్ళు ఎంత ఆపిన ఆగనంత ఏడుపు ఎగవోసుకుంటూ వస్తున్నది. పాపం పెండ్లై ఒక్క 6 రోజులే అవుతున్నాయట. హిమాన్షి అనే ఈ అక్కకు కాశ్మీర్ అందాలు చూద్దామని ఇద్దరాలు మొగలు కలిసి పోయినరట పహల్గామ్కు. అంతెల్మే యమకింకరుల తీరుగొచ్చిన ఉగ్రవాదులు ఆర్మీలో పనిచేసే వినయ్ నరియాల్ అనే ఈ అక్క భర్తను కాల్చిండ్రట. పాపం అక్కడనే కుప్ప కూలి చచ్చిపోయిందట. కొత్తగా పెండ్లైన ఆడవిళ్లకు బతుకు మీద ఎన్నో ఆశలుంటాయి, ఎంతో అందమైన కలలుంటాయి. అసోంటి తన జీవితాన్ని ఆగం చేస్తే ఏడవకుంటుంటదా చెప్పుండ్రి. అందుకే గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నది. వినయ్, నన్ను వదిలిపెట్టి ఎట్లా పోయినవు వినయ్ అని తన భర్త శివపైటికని పట్టుకొని ఏడుస్తున్నది. చివరిసారిగా వందనం చెప్పేందుకు వచ్చిన జవాన్లు కూడా ఏడ్చిండ్రట హిమాన్షి బాధను చూసి. ఆ దుర్మార్గులైన ఉగ్రవాదులు నిన్ను ఒక్కనే ఎందుకు గాల్చిండ్రు, నన్ను కూడా గాల్స్తే నీతో నొచ్చేదాన్ని కదా వినయ్ అన్నట్టు ఏడుస్తుంటే అక్కడున్నోళ్ళ కండ్లు చెరువులైనాయట. ఏప్రిల్ 16 తారీఖునే పెండ్లైందట. అంటే 6 రోజులే వీళ్ళు కలిసి ఉన్నారట. అంత తక్కువ టైం కలిసి ఉన్నా ఇంత ఏడుపు ఏడుస్తున్నదంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఇష్టం ఉండాలి, భవిష్యత్తు మీద ఎంత ఆశ ఉండాలి. పాపం హిమాన్షక్క ఎట్లా కోలుకుంటదో ఏమో. మొన్నటి దాకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద వరుస పెట్టి యాక్షన్ తీసుకుంది కదా సర్కారు. అట్లా చాలా మంది బయటపడ్డారు, కేసులు కూడా పడ్డాయి. అదంతా ఒకెత్తు అయితే మెట్రో వాళ్ళు చేసిన ప్రమోటింగ్ ఇంకో ఎత్తు. ఇప్పుడు వాళ్ళకు కూడా సొట్లు పడ్డట్టే కొడుతుంది కథ చూస్తుంటే. చట్టం కింద అందరు సమానమే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. అట్లానే మొన్నటిదాకా రాష్ట్రం అంతా హల్చలైన ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ ముచ్చట్ల చాలా మంది దొరికిపోయిరు. అయితే వీళ్ళంతా వీడియోలు చేసి బయట పడితే మెట్రో మాత్రం బాగా జాప్తే ట్రైన్ హద్దాలను దర్వాజాలను కూడా ఇడవకుండా పోస్టర్లు అంటబెట్టి ఎంతో ధైర్యంతో ప్రమోటింగ్లు చేసింది కదా. మరి అందరి మీద యాక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళని అట్లెట్లు ఇడిచబెడతారని తెలంగాణ హైకోర్టులా పిల్లేసిర్రు. న్యాయవాది నాగూర్ బాబు ఈ పిల్ను దాఖలు చేసిండు. ప్రజా రవాణా వ్యవస్థగా ఎంతో బాధ్యతతో ఉండాల్సిన మెట్రో రైలు సంస్థ పైసల కమ్ముడు పోయి అడ్డమైన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అమాయకుల పానాలు పోతందుకు కారణమైంది. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కోర్టును కోరితే ఇప్పుడు ఈ పిటిషన్ మీద విచారణ చేసిన హైకోర్టు తర్వాత విచారణను ఈ నెల 24 తారీఖు వాయిదేసింది. ఇప్పటికే ఈ కేసుల సినిమాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల మీద కేసులు బుక్ అయినాయి. కొందరికి నోటీసులు కూడా అందినాయి. మరి ఈ మెట్రో వాళ్ళ కథ ఏమైతుందో చూడాలి.